క్రేజీ ఉంది భయ సినిమా. యాక్టింగ్ ఎలా చింపేశారు అంతే. సెకండ్ హాఫ్ ఎండింగ్ క్లైమాక్స్ మాత్రం క్రేజీ తీశాడు. సినిమా బాగుంది. ఇమాన్యుయల్ యాక్టింగ్ అందరిది బాగుంది. ఇమాన్యుయల్ మెయిన్ లీడ్ రోల్ ఇచ్చారు మనోడికి పక్కన. అందరు బాగా చేశారు. అంటే విజయ్ దేవరకొండతో పోల్తుంది అంటారు యాక్టింగ్ కానీ ఆనంద్ అసలు సంబంధం లేదన్న. మనోడి స్టోరీ స్క్రిప్ట్ సెలెక్షన్ అంతా డిఫరెంట్ ఉంది. ఆడిది అన్నది వేరే, తమ్ముడిది వేరే. మనోడు మంచి యాక్టింగ్ వైజ్ మూవీ వైజ్ అంతా బాగుంది. సాంగ్స్ ఏమైనా సాంగ్స్ ఓకే నైస్. కామెడీ కామెడీ కూడా బాగానే ఉంది. సరే రైట్. యావరేజ్ అన్న. యాక్టింగ్ ఎలా ఉంది? యావరేజ్ అన్న. యావరేజ్ స్టోరీ యావరేజ్ మొత్తం యావరేజ్. సాంగ్స్ పర్లేదు. ఎవరు అన్నారు కదా బిగ్ బాస్ ఎవరు యాక్టింగ్ యావరేజ్ నార్మల్. సూపర్ ఉంది అన్న. యాక్టింగ్ ఎలా ఉంది? అన్ని మిగతా సినిమాల కంటే ఇది ఇంకా బాగా సూపర్ తీశాడు. ఇమాన్యుయల్ యాక్టింగ్ ఎలా? యాక్టింగ్ కానీ కామెడీ కానీ కామెడీ మాత్రం పిక్స్లో ఉందన్న. అంటే మూవీ యావరేజ్ అంటున్నారు. అందరికీ నచ్చదు, కొంతమంది నచ్చుద్ది. సూపర్ ఉంది. సాంగ్స్ ఎలా ఉంది? సాంగ్స్ 2-3 ఉన్నాయి, బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ హీరోయిన్ యాక్టింగ్ అక్కడక్కడ చూస్తారు కాబట్టి బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అన్న. బాగుంది బ్రో. మూవీ బాగుంది. మంచి ట్విస్ట్లు ఉన్నాయి. సూపర్గా ఉంది మూవీ. అంటే కొత్తగా ఉంది స్టోరీ పాతగా ఉందా? లేదు కొత్తగా ఉంది. బాగుంది. కంపేర్ చేయొచ్చు అంటారా? సూపర్గా ఉంది మూవీ. బాగా యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ కూడా బాగుంది. అన్న యాక్టింగ్ బాగుంది, తమ్ముడు యాక్టింగ్ బాగుంది. ఇద్దరు బాగానే ఉన్నాయి.